చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గత రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య మృతిని తట్టుకోలేక హాస్పిటల్లో సత్యం కూడా స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రూపాదేవి ప్రస్తుతం మేడ్చల్ మండలంలోని రావల్కోల్ ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం రూపాదేవిని మేడిపల్లి సత్యం ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది కాలంగా పేట్ బషీరాబాద్లోని దవేరియా విల్లాస్లో వారు నివాసం ఉండేవారు. అయితే నెల రోజుల క్రితమే అల్వాల్లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12కు మారారు. అయితే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత 2 రోజులుగా రూపాదేవి స్కూలుకు కూడా వెళ్లలేదు. సత్యం చొప్పదండి వెళ్లగానే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు చేసుకుంది. ఇక వీరికి కొడుకు యోజిత్, కూతురు రిషికశ్రీ ఉన్నారు. రూపాదేవి ఆత్మహత్య చేసుకునే ముందు భర్తకు వీడియో కాల్ చేసినట్లు సమాచారం. దీంతో మేడిపల్లి సత్యం కరీంనగర్ నుంచి హుటాహుటిన కారు సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు. ఈ విషయం మంత్రి పొన్నం ప్రభాకర్కు తెలియడంతో సిద్దిపేట్, గజ్వేల్ పోలీసులను అలర్ట్ చేశారని సమాచారం. దీంతో పోలీసులు మార్గ మధ్యలో మేడిపల్లి సత్యంకు ఎస్కార్ట్ ఇస్తూ ఇంటికి తీసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కడుపు నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు తెలిపారు.